నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము ప్రతీత్య సముత్పాదనలో సంస్కారాల కారణంగా విజ్ఞానము అన్నదాని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. నిన్న చివరలో ఏ సంస్కార కారణం వలన ఏ విజ్ఞానం కలుగుతుంది అని ప్రశ్నించుకున్నాం. ఆ ప్రశ్నకు సమాధానము ఇది: కామావచర పుణ్యాభిసంస్కార కారణం వలన కుశల విపాకానికి చెందిన 5 చక్షురు విజ్ఞానాలు మొదలైనవి. మనోవిజ్ఞానంలో 1 మనోధాతువు, 2 మనోవిజ్ఞాన ధాతువులు, అలాగే 8 కామావచర మహావిపాకాలు. ఈ విధంగా 16 విజ్ఞానాలు, 5 చక్షురు విజ్ఞానాలు, 1 మనోధాతువు, 2 మనోవిజ్ఞాన ధాతువులు, 8 కామావచర మహావిపాకాలు. 5 1 6 2 8 8 8 16. ఈ విధంగా 16 విజ్ఞానాలు ఏర్పడతాయి. పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది. కామావచర కుశల కర్మలు చేయబడి ఉండటం వలన విపాక చక్షురు విజ్ఞానము ఉత్పన్నము అవుతుంది. శ్రోత్ర విజ్ఞాన, ఘ్రాణ విజ్ఞాన, జిహ్వ విజ్ఞాన, కాయ విజ్ఞాన విపాకం నుండి మనోధాతువు ఉత్పన్నమవుతుంది. మనోవిపాకం నుండి మనోధాతువు ఉత్పన్నమవుతుంది. సౌమనస్య సహగత మనోవిజ్ఞాన ధాతువు, ఉపేక్షా సహగత మనోవిజ్ఞాన ధాతువు ఉత్పన్నం అవుతుంది. సౌమనస్య సహగత జ్ఞానంతో కూడి ఉండని, సౌమనస్య సహగత జ్ఞానంతో కూడి ఉన్న సంస్కారంతో సౌమనస్య సహగత జ్ఞాన విప్రయుక్త, అంటే సౌమనస్యము అంటే తెలుసు కదా, సంతోషంగా ఉండటం, మనసు సంతోషంగా ఉండటం. సుమనస్సే సౌమనస్య. ఆ సంతోషంతో కూడి ఉండే జ్ఞానము లేకుండా ఉండటం. విప్రయుక్త అంటే లేకుండా ఉండటం, సంప్రయుక్త అంటే కలిసి ఉండటం. ఇది కలిసి ఉండకపోవటం. ఇంకా సంస్కారాలతో కూడిన సౌమనస్య సహగత జ్ఞాన విప్రయుక్త, ఉపేక్షా సహగత జ్ఞాన సంప్రయుక్త, ఉపేక్షా సహగత జ్ఞాన సంప్రయుక్త సంస్కారంతో ఉపేక్షా సహగత జ్ఞాన విప్రయుక్త, ఉపేక్షా సహగత జ్ఞాన విప్రయుక్త ససంస్కారంతో ఉంటాడు అని ధమ్మసంగనిలో, అభిధమ్మ పిటకలోని ధమ్మసంగనిలో చెప్పబడింది. కానీ రూపావచర పుణ్య సంస్కార కారణం నుండి 5 రూపావచర విపాకాలు కలుగుతాయి. పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది. రూపావచర పుణ్య సంస్కార కారణం నుంచి 5 రూపావచర విపాకాలు కలుగుతాయి. ఇప్పుడు పుణ్యం చేసినా పాపం చేసినా దాన్ని అనుసరించి విపాకము దాని సమయంలో అది వస్తూ ఉంటుంది. ఇప్పుడు కామలోకంలో సుఖాల్ని కోరుకొని పుణ్యము చేయటం వలన, పుణ్యాభి సంస్కార కారణం వలన ఆ కుశల ఫలితాన్ని ఇచ్చేటువంటి 5 చక్షురు విజ్ఞానాలు, మనోవిజ్ఞానంలో 1 మనోధాతువు, 2 మనోవిజ్ఞాన ధాతువులు, అలాగే 8 కామావచర మహావిపాకాలు, 16 విజ్ఞానాలు కలుగుతాయి. ఇక రూపావచర పుణ్య సంస్కార కారణం నుండి 5 రూపావచర విపాకాలు కలుగుతాయి. పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది. అదే రూపావచర కుశల కర్మను చేసి ఉండటం వలన
సంచితం కావటం వలన విపాకము కామాల నుండి విడివడి ప్రథమ ధ్యానాన్ని, ఆ విధంగా పంచమ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు. అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ ధ్యానాన్ని పొంది విహరిస్తాడు అని ధమ్మసంగనిలో చెప్పబడింది. ఈ విధంగా పుణ్య సంస్కార కారణం నుండి 21 రకాల విజ్ఞానాలు కలుగుతాయి. అపుణ్య సంస్కార కారణం నుండి అకుశల విపాక చక్షురు విజ్ఞానాదులు 5. ఇప్పుడు పుణ్య సంస్కారాలు, పుణ్య సంస్కారాల కారణంగా అది కామావచరం కానీ రూపావచరం కానీ ఏర్పడేటువంటి విపాకాల గురించి చెప్పుకున్న తర్వాత అపుణ్య సంస్కార కారణము నుండి అకుశల విపాక చక్షురు విజ్ఞానాదులు 5. అపుణ్య సంస్కారం అంటే ఒక విధంగా పాప సంస్కారం అని చెప్పాలి. దాని నుంచి అకుశల విపాక చక్షురు విజ్ఞానాదులు 5, ఒక మనోధాతువు, ఒక మనోవిజ్ఞాన ధాతువు, ఈ విధంగా 7 రకాల విజ్ఞానాలు కలుగుతాయి. పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది. అంటే పుణ్య సంస్కారాల సందర్భంలో 2 మనోవిజ్ఞాన ధాతువులు చెప్పబడ్డాయి. ఇక్కడనేమో ఒక మనోధాతువు, ఒక మనోవిజ్ఞాన ధాతువు మాత్రం చెప్పబడ్డాయి. కుశల కర్మలు చేసి ఉండటం వలన, అవి సంచితం కావటం వలన, అంటే నిల్వ ఉండటం వలన విపాక చక్షురు విజ్ఞానము ఉత్పన్నమవుతుంది. ఆ ఫలితాన్ని ఇచ్చేటువంటి చక్షురు విజ్ఞానము ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా తక్కిన వాటి గురించి అంటే శ్రోత్ర, ఘ్రాణ, జిహ్వ, కాయ విజ్ఞానము, విపాక మనోధాతువు, విపాక మనోవిజ్ఞాన ధాతువు ఉత్పన్నం అవుతుంది అని ధమ్మసంగనిలో చెప్పబడింది. అమలిన సంస్కారాల నుండి 4 అరూప విపాకాలు, ఈ విధంగా చతుర్విధ విజ్ఞానాలు కలుగుతాయి. పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది. అదే అరూపావచర కుశల కర్మను చేసి ఉండటం వలన, సంచితం కావటం వలన విపాకము సర్వదా రూపసంజ్ఞలను చక్కగా అతిక్రమించటం వలన ఆకాశ అనంత్యాయతన సంజ్ఞతో కూడిన సుఖదుఖాలు తొలగిపోవటం వలన చతుర్థ ధ్యానాన్ని పొందుతాడు. ఇంతకుముందు మనము కామావచర పుణ్య సంస్కారాలు, రూపావచర పుణ్య సంస్కారాలు, తర్వాత అపుణ్య సంస్కారాలు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అమలిన సంస్కారాల నుంచి 4 అరూప విపాకాలు కలుగుతాయని చెప్పుకున్నాం. ఈ విధంగా ఏ సంస్కార కారణం నుండి ఏ విజ్ఞానం కలుగుతుందో దానిని తెలుసుకొని ఈ విధంగా ఇది కలుగుతుంది అని గ్రహించాలి. ఇవన్నీ అన్ని ప్రవృత్తుల ప్రతిసంధులను అనుసరించి 2 విధాలుగా పనిచేస్తాయి. ఒకటి ద్విపంచ విజ్ఞానము, 2 మనోధాతువులు, సౌమనస్య సాగత అహేతుక మనోవిజ్ఞాన ధాతువు, ఈ 13. అంటే ఈ 2 విధాలుగా పనిచేస్తాయి అన్నప్పుడు అందులో మొదటి విధాన్ని చెబుతూ అందులో ద్విపంచ విజ్ఞానము అంటే 10 రకాల విజ్ఞానము అని 2 5లు అనమాట. ద్విపంచ అంటే 2 5. తర్వాత 2 మనోధాతువులు అంటే 12. సౌమనస్య సాగత అహేతుక మనోవిజ్ఞాన ధాతువు 1, మొత్తం 13. ఈ 5 స్కందాలు గల భవన్లో ప్రవృత్తి కాలంలోనే కలుగుతాయి.
ఈ 5 భవంలో ప్రవృత్తి కాలంలోనే కలుగుతాయి. మిగిలిన 19 3 భవాలలోనూ యథానురూప ప్రవృత్తి కాలంలో అలాగే ప్రతిసంధిలో కలుగుతూ ఉంటాయి. ఈ మొదలు చెప్పుకున్నటువంటి ఈ 13 ఎక్కడ కలుగుతాయి అంటే స్కందాలు ఉన్నటువంటి భవము కలిగేటప్పుడే కలుగుతాయి. ఇక మిగిలిన 19 3 భవాలలోనూ యథానురూప ప్రవృత్తి కాలంలో అలాగే ప్రతిసంధిలో కలుగుతూ ఉంటాయి. అంటే ఈ తక్కిన 19 ఈ 3 భవాలు ఉంటే కామ భవము, రూపభవము, అరూపభవము ఈ మూడింటిలో కూడా ప్రతిసంధిలో కలుగుతూ ఉంటాయి. ఎలా? కుశల విపాక చక్షుర్విజ్ఞానము మొదలైన 5 కుశల విపాకాలు లేదా అకుశల విపాకాల నుండి ఉత్పన్నమై క్రమానుసారంగా పరిపక్వమైన ఇంద్రియాలు కలవాని యొక్క చక్షువు మొదలైన వాటి వలన వచ్చియున్న ఇష్టము లేదా ఇష్ట మధ్యస్థ రూపము మొదలైన ఆలంబనాల పట్ల చక్షువు మొదలైన వారి ప్రసాదం వలన చూడటము, వినటము, వాసన చూడటము, రుచి చూడటము, స్పర్శించటము మొదలైన పనులను చేస్తూ కలుగుతుంది. అదేవిధంగా 5 అకుశల విపాకాలు కూడా పనిచేస్తాయి, కలుగుతాయి, ప్రవృత్తమవుతాయి. కేవలము వాటికి అయిష్ట లేదా అయిష్ట మధ్యస్థ ఆలంబనము ఉంటుంది. విశేషము ఇంతే. ఇంకా ఈ 10 కూడా నియత ద్వారము, నియత ఆలంబనము, నియత వస్తువు, నియత స్థానము, నియత కృత్యము కలవిగా ఉంటాయి. అంటే ఈ 10 కూడా ఖచ్చితంగా ఒక నియమితంగా ద్వారం కానీ ఆలంబనం కానీ వస్తువు కానీ తక్కినవన్నీ ఉంటాయి. అంటే ఒకప్పుడు ఇట్లా ఉండొచ్చు, ఇంకొకప్పుడు ఇంకో విధంగా ఉండవచ్చు అని కాకుండా నియమితంగా ఉంటాయి. అప్పుడు కుశల విపాక చక్షుర్విజ్ఞానాదుల తర్వాత కుశల విపాక మనోధాతువు హృదయ వస్తువు ఆశ్రయం వలన వాటి అంటే కుశల విపాక చక్షుర్విజ్ఞానాదుల ఆలంబనాన్ని ఆవరించే పనిని పూర్తి చేస్తూ కలుగుతుంది. ఏది? ఈ కుశల విపాక మనోధాతువు కలుగుతుంది. అదేవిధంగా అకుశల విపాకాల తర్వాత కూడా అకుశల విపాకాలు కలుగుతాయి. మరి ఈ 2 అనియతం ద్వారా అనియత ఆలంబనాలే కానీ నియత వస్తువు, నియత స్థానము, నియత కృత్యము కలవి అవుతాయి. సౌమనస్యంతో కూడిన అహేతుక మనోవిజ్ఞాన ధాతువు కుశల విపాక మనోవిజ్ఞాన ధాతువు తర్వాత అదే ఆలంబనం పట్ల హృదయ వస్తువు యొక్క ఆశ్రయంతో సంతీరణ కృత్యాన్ని అంటే నిశ్చయించే పనిని పూర్తి చేస్తూ 6 ద్వారాల వద్ద బలమైన ఆలంబనంలో కామావచర సత్తుల అధికత్వం వలన లోభంతో కూడిన జవనం యొక్క చివరన భవాంగ వీధిని త్రెంచివేసి జవనంతో గ్రహింపబడిన ఆలంబనంలో దాని ఆలంబనంగా 1 లేదా 2 సార్లు కలుగుతుంది అని మధ్యమనికాయ అట్టకథలో చెప్పబడింది. కానీ అభిధమ్మ అట్టకథలో తదాలంబనంలో చిత్తము 2 సార్లు వచ్చింది. ఈ చిత్తము, తదాలంబనము, పృష్ఠ భవాంగము ఈ విధంగా 2 పేర్లతో కనిపిస్తుంది. ఇది అనియత ద్వారము, అనియత ఆలంబనము, నియత వస్తు, అనియత స్థానము, అనియత కృత్యము కలది అవుతుంది. ఈ విధంగా ఈ 13 చిత్తాలు పంచస్కంద భవన్లో ప్రవృత్తి కాలంలోనే కలుగుతాయి అని తెలుసుకోవాలి. ఇవి పంచస్కందాలు ఉండేటువంటి లోకంలో అవి ఏర్పడేటప్పుడే కలుగుతాయి అని గ్రహించాలి.
మిగిలిన 19 నుండి స్వానురూప ప్రతిసంధిలో అంటే తనకు తగినటువంటి ప్రతిసంధిలో ఏదీ కలగదు అని కాదు. ప్రవృత్తిలో కుశల విపాకాలు, 2 అహేతుక మనోవిజ్ఞాన ధాతువులు, 5 ద్వారాలలో కుశల విపాక మనోధాతువుల తర్వాత నిశ్చయించే పని సంతీరణ కృత్యం. 6 ద్వారాల్లో ముందు చెప్పిన విధంగానే తదాలంబన కృత్యము. తాను ఇచ్చినటువంటి ప్రతిసంధికి ముందు భవాంగాన్ని ఛేదించే చిత్తోత్పాదం లేకపోవటం వలన భవాంగాన్ని ఛేదించే చిత్తము ఉత్పన్నం కావటం లేకపోవటం వలన భవాంగ కృత్యము. అలాగే అంతంలో శృతి కృత్యము. ఇటువంటి 4 కృత్యాలను సిద్ధపరుస్తూ నియత వస్తువు, అనియత ద్వారము, అనియత ఆలంబనము, అనియత స్థానము, అనియత కృత్యము కలవి అయి కలుగుతాయి. 8 కామావచర సహేతుక చిత్తాలు ముందు చెప్పబడిన రీతిగానే 6 ద్వారాలలో తదాలంబన కృత్యము తనచే ఇవ్వబడిన ప్రతిసంధికి ముందు భవాంగ ఉపచ్ఛేదక చిత్తోత్పాదం లేకపోవటం వలన భవాంగ కృత్యము, చివరలో శృతి కృత్యము. ఇటువంటి 3 కృత్యాలను పూర్తి చేస్తూ కలుగుతాయి. వానిలో రూపావచర చిత్తము నియత వస్తు, నియత ఆలంబనము కలది. అట్లే ఇతరం అంటే అరూపావచర చిత్తం నియత వస్తు, నియత ఆలంబనము, కానీ అనియత స్థానము, అనియత కృత్యము కలది అయి కలుగుతుంది. 5 రూపావచర చిత్తాలు, 4 అరూపావచర చిత్తాలు తామిచ్చిన ప్రతిసంధికి ముందు భవాంగోపచ్ఛేదక చిత్తోత్పాదం లేకపోవటం వలన భవాంగ కృత్యాన్ని, చివరన చితికృత్యాన్ని, ఇటువంటి 2 కృత్యాలను సంపన్నం చేస్తాయి. వానిలో రూపావచర చిత్తాలు నియత వస్తువు, నియత ఆలంబనము కలవి. అదేవిధంగా ఇతర అంటే అరూపావచర చిత్తాలు నియత వస్తువు, నియత ఆలంబనాలే కానీ అనియత స్థానము, అనియత కృత్యము కలవి అయి ప్రవృత్తమవుతాయి. ఈ విధంగా 32 రకాలుగా సమస్త విజ్ఞానము ప్రవృత్తి కాలంలో సంస్కారాల కారణం నుండే కలుగుతుంది. అక్కడ దీని యొక్క ఆయా సంస్కారాలు కర్మకారణము, ఉపనిశ్చయ అంటే ఆశ్రయ కారణంతో కారణం అవుతాయి. ఈ విధంగా 32 రకాలుగా ఉన్నటువంటి ఈ విజ్ఞానము అంతా అది కలిగేటప్పుడు సంస్కారాల నుండే కలుగుతుంది. కాబట్టి సంస్కారాలు కారణంగా విజ్ఞానం అని చెప్పబడింది. స్వానురూప ప్రతిసంధిలో ప్రవృత్తి. మిగిలిన 19 నుండి స్వానురూప ప్రతిసంధిలో ఏదీ కలుగదు అని కాదు అని పైన చెప్పబడింది. ఈ కథనము చాలా సంక్షిప్తంగా ఉండి సాధారణ జిజ్ఞాసుకు అర్థం చేసుకోవటం కఠినంగా ఉంటుంది కనుక దీనిని విస్తృతంగా వ్యాఖ్యానించడానికి ప్రశ్నోత్తర శైలిలో ఇలా చెప్పబడుతుంది. ప్రతిసంధులు ఎన్ని, ప్రతిసంధి చిత్తాలు ఎన్ని, ప్రతిసంధులు ఎన్ని అంటే ఈ జన్మగ్రహణము అనేది 8 విధాలుగా ఉంటుంది అని. ప్రతిసంధి చిత్తాలు ఎన్ని, దేనితో ఎక్కడ ప్రతిసంధి కలుగుతుంది, ప్రతిసంధికి ఆలంబనం ఏది. ఇక్కడికి ఈరోజు చాలు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స.
విశుద్ధి మార్గంలో ప్రతీత్య సముత్పాదనలో మనము సంస్కారాల కారణంగా విజ్ఞానము ఎలా ఏర్పడుతుందో చెప్పుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంలో ప్రతిసంధులు ఎన్ని, ప్రతిసంధి చిత్తాలు ఎన్ని, దేనితో ఎక్కడ ప్రతిసంధి కలుగుతుంది, ప్రతిసంధికి ఆలంబనం ఏది, అసంజ్ఞ అనే పేరు గల ప్రతిసంధితో పాటు ప్రతిసంధులు 20 చెప్పబడిన విధంగా ప్రతిసంధి చిత్తాలు కూడా 19 ఉంటాయి. ప్రతిసంధి అంటే విజ్ఞానము తల్లి గర్భంలో విజ్ఞానము కుదురుకోవటం ప్రతిసంధి అంటే. మరి ఆ ప్రతిసంధులు ఎన్ని, ఆ ప్రతిసంధి చిత్తాలు ఎన్ని మొదలైన విషయాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. వాటిలో అకుశల విపాకము, అహేతుక మనోవిజ్ఞాన ధాతువు వలన అపాయాలలో ప్రతిసంధి కలుగుతుంది. అకుశల విపాకము, అహేతుక మనోవిజ్ఞాన ధాతువు, వీటి వలన అంటే అకుశల కర్మ యొక్క ఫలము, అహేతుక మనోవిజ్ఞాన ధాతువు, వీటి వలన అపాయాలలో ప్రతిసంధి కలుగుతుంది. అపాయాలు అంటే నరకము, ప్రేతత్వము, అసురత్వము, జంతు జన్మ, ఇవి వాటిల్లో జన్మ కలుగుతుంది. కుశల విపాకంలో మనుష్యలోకంలో పుట్టుకతో గుడ్డితనము, పుట్టుకతో చెవిడితనము, పుట్టుకతో పిచ్చితనము, పుట్టుకతో గొర్రెల మూగతనము, నపుంసకత్వము మొదలైన ప్రతిసంధులు కలుగుతాయి. 8 సహేతుక కామావచర విపాకాల నుండి కామావచర దేవతలలో, మనుష్యులలో పుణ్యవంతులకు ప్రతిసంధి కలుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకునేమో పాపకర్మలు చేసిన వాళ్ళ విషయం. 5 రూపావచర విపాకాల వలన రూప బ్రహ్మలోకంలో ప్రతిసంధి కలుగుతుంది. 4 అరూపావచర విపాకాల వలన అరూపలోకంలో ప్రతిసంధి కలుగుతుంది. ఎక్కడ దేనితో కలిగినా అదే దానికి తగిన ప్రతిసంధి అనబడుతుంది అని సంక్షిప్తంగా చెప్పవచ్చును. ఎనిమిది సహేతుక కామావచర విపాకాల నుండి, అంటే కామావచర లోకంలో జన్మించడానికి తగిన కర్మఫలం నుండి కామావచర దేవతలలో, తర్వాత మానవులలో ఈ పుణ్యవంతులకు ప్రతిసంధి కలుగుతుంది. కామావచర విపాకాలు దేనివల్ల ఎటువంటివి అవి అంటే పుణ్యవంతులకు సంబంధించినవి అంటే పుణ్యకర్మలోని. ఇక 5 రూపావచర విపాకాల వలన, అంటే రూపావచర లోకంలో రూపభవన్లో అన్నమాట ఫలించేటువంటి కర్మల వలన రూపబ్రహ్మలోకంలో ప్రతిసంధి కలుగుతుంది. 4 అరూపావచర విపాకాల వలన అరూపలోకంలో ప్రతిసంధి కలుగుతుంది. అంటే కామావచరము అసలు ధ్యానం అంటే చిత్త నిగ్రహం అంటే ఏమీ తెలియనటువంటి వారు కేవలము కామసుఖాలను మాత్రమే కోరుకుంటూ ఆ కామ సుఖాల కోసం పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే పుణ్యం యొక్క ఫలము సుఖ జీవితం. ఆ సుఖకరమైన పరిస్థితుల మధ్య జన్మించడానికి పుణ్యకర్మలు చేసినటువంటి వారు
ఈ కామావచర దేవతలలో మానవులలో పుడతారు. అంటే ఆ చ్యుతి సమయంలో చనిపోయినప్పుడు ఆయా చోట్ల జన్మించడానికి తగినటువంటి ప్రతిసంధి ఏర్పడుతుంది అని. ఆ ప్రతిసంధి వల్ల ఈ ప్రతిసంధి విజ్ఞానం అక్కడ ఆ ప్రాణి జన్మిస్తాడు. 5 రూపావచర విపాకాల వలన, అంటే రూపావచర లోకాల్లో పుట్టడానికి తగినటువంటి కర్మ చేయటం వలన ఆ కర్మ ఫలించినప్పుడు రూపబ్రహ్మలోకంలో ప్రతిసంధి కలుగుతుంది. ఇవి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. 4 ధ్యానాలకు అనుబంధంగా 4 బ్రహ్మలోకాలు. ఇతను చేసిన పుణ్యకర్మ యొక్క విశేషతను బట్టి ఆ 16 బ్రహ్మలోకాల్లో ఎక్కడైనా పుట్టవచ్చు. ఇక 4 అరూపావచర విపాకాల వలన అరూపలోకంలో ప్రతిసంధి కలుగుతుంది. 4వ ధ్యానం దాటిన తర్వాత ఆకాశానంత్యాయతనము, అక్కడ రూపము ఏమాత్రము ఉండదు. 4వ ధ్యానంతో రూపం యొక్క పరిధి అంతమైపోతుంది. ఈ ఆకాశానంత్యాయతనం నుండి నేవసంజ్ఞ నాసంజ్ఞాయతనం వరకు మధ్యలో ఫలించేటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళు అరూపావచర విపాకాలను పొందేటువంటి వారు ఆ విపాకాల ఫలంగా అరూపలోకాల్లో పుడతారు. ఎక్కడ దేనితో కలిగినా అదే దానికి తగిన ప్రతిసంధి అనబడుతుంది. ఎక్కడ దేనితో కలిగినా అంటే అది కామావచర లోకంలో పుట్టడానికి తగిన కర్మ చేసినప్పుడు అక్కడ పుట్టించే ప్రతిసంధి ఏర్పడుతుంది, అదే దానికి తగింది. ఈ విధంగా రూపావచర విపాకాన్ని అరూపావచర విపాకాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. సంక్షిప్తంగా ప్రతిసంధికి 3 ఆలంబనాలు ఉంటాయి. అతీతము, వర్తమానము, అకథనీయం అంటే చెప్పరానిది. అసంజ్ఞా ప్రతిసంధి ఆలంబనం లేకుండా ఉంటుంది. ప్రతిసంధికి 3 ఆలంబనాలు, ఆధారాలు: అతీతము, వర్తమానము, అకథనీయము, ఇంకోటి చెప్పరానిది. ఈ అసంజ్ఞా ప్రతిసంధికి ఆలంబనం ఉండదు. అక్కడ విజ్ఞాన అనంత్యాయతన, నైవసంజ్ఞా నాసంజ్ఞాయతన ప్రతిసంధులకు అతీతమే ఆలంబనము అవుతుంది. ఈ విజ్ఞాన అనంత్యాయతనము తర్వాత నేవసంజ్ఞా నాసంజ్ఞాయతన ప్రతిసంధులకు అంటే అక్కడ ప్రతిసంధి కలగడానికి అతీతమే ఆలంబనం. అతీతం అంటే గతము అని ఆలంబనము అవుతుంది. 10 కామావచరాలకు అతీతము లేదా వర్తమానము ఆలంబనము అవుతుంది. మిగిలిన వాటికి చెప్పరానివి నా వక్తవ్యం ఆలంబనం అవుతాయి. ఈ విధంగా 3 ఆలంబనాలలో కలిగే ప్రతిసంధి అతీతాలంబనము లేదా నవక్తవ్యాలంబనము యొక్క శృతిచిత్తాల తర్వాతనే కలగటం వలన వర్తమాన ఆలంబనం గల శృతిచిత్తము ఉండదు. ఈ ఆలంబనాల్లో కలిగేటువంటి ప్రతిసంధి అతీతాలంబనము లేదా నవక్తవ్యాలంబనం యొక్క శృతిచిత్తాల తర్వాతనే కలగటం వలన వర్తమాన ఆలంబనం గల శృతిచిత్తము ఉండదు. అంటే శృతిచిత్తము గడిచిపోయిన తర్వాతనే ఇవి కలుగుతాయి కాబట్టి అప్పుడు ఈ శృతిచిత్తానికి వర్తమానము ఆలంబనం అని చెప్పడం వీలు కాదు. అందువల్లనే వర్తమాన ఆలంబనం ఉన్నటువంటి శృతిచిత్తము ఉండదు. అందువలన చెప్పబడిన 2 ఆలంబనాలలో ఏదైనా ఒక ఆలంబనం శృతిని పొందిన తర్వాత ఆలంబనాలు 3 నుండి ఏదైనా ఒక ఆలంబనం గల ప్రతిసంధి నుండి సుగతి లేదా దుర్గతిని బట్టి కలిగే విధానాన్ని తెలుసుకోవాలి. ఎలాగంటే కామావచర సుగతిలో ప్రస్తుతము
మరణశయ్యపై పడి ఉన్న ఎవరైనా పాపి ప్రాణికి ఆ పాపకర్మ అదే సమయంలో కనిపిస్తుంది. అంటే మరణ సమయంలో, మరణించే ముందు అది కనిపిస్తుంది. మొదలైన పాలీవచన ప్రమాణంతో సంచితమై ఉన్న పాపకర్మ లేదా పాపకర్మలోని సాధనాలు, శస్త్రం మొదలైనవి మనోద్వారంలో కనిపిస్తాయి. అంటే ప్రాణం పోయే ముందు అతను చేసినటువంటి ఆ పాపకర్మ మనస్సులో సంచితమై ఉన్నది కాబట్టి తర్వాత ఏర్పడబోయేటువంటి ప్రతిసంధి సూచాయగా అతనికి కనిపిస్తూ ఉంటుంది మనోద్వారంలో అని చెప్తూ ఉన్నాడు. దాని వలన కలిగిన తదాలంబనానికి చివరన జవనవీచి తర్వాత భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని శుచిచిత్తము ఉత్పన్నమవుతుంది. ఆ చివరలో కనిపించేటువంటి ఆ దృశ్యము ఆలంబనంగా ఆ పాపకర్మలోని సాధనాలు, పాపకర్మ ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరినైనా హత్య చేసిండు అనుకుందాం, ఆ హత్య చేయటం కనిపిస్తుంది ఆ చివరి సమయంలో. లేదా సాధనాలు, ఏ కత్తితో లేదా తుపాకీతో అతన్ని చంపిండో ఆ సాధనాలు కనిపిస్తాయి. కనిపించడం వల్ల దాన్నే ఆలంబనం చేసుకొని ఆ పాపకర్మను లేదా ఆ ఆయుధాలను ఆలంబనంగా చేసుకొని దానికి చివరన జవనవీతి తర్వాత భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని శుచిచిత్తము ఉత్పన్నం అవుతుంది. ఆ ఆలంబనానికి చివరన ఈ జవనవీతి ఇవన్నీ చిత్తము, ఈ క్షణిక చిత్తాల గురించి చెప్పుకున్నాం కదా. ఏదైనా ఒకటి ఏర్పడే ముందు ఈ 2-3 చిత్తాలు ఉత్పన్నం కావటము, వ్యయం కావటము, ఆ విధంగా చెప్పుకున్నాం మనం గతంలో. అవి ఆ జవనవీధి తర్వాత భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని శుచిచిత్తము ఉత్పన్నం అవుతుంది. ఆ మరణ సమయంలో ఆ శుచి చిత్తము ఉత్పన్నం అవుతుంది. అది నిరోధాన్ని పొందిన తర్వాత కనిపించిన కర్మ లేదా కర్మ నిమిత్తం పట్ల అవిచ్ఛిన్న క్లేశాల శక్తి వలన ఆ వైపు మొగ్గి దుర్గతిలో కలిగే ప్రతిసంధి చిత్తము ఉత్పన్నమవుతుంది. ఇదే అతీత ఆలంబన చ్యుతి తర్వాత అతీత ఆలంబనం గల ప్రతిసంధి. ఇంకొక పాపి పుద్గలునకు మరణకాలంలో ప్రవృత్తమైన పాపకర్మ వలన నరకము మొదలైన వాటిలో అగ్నిజ్వాలల యొక్క రంగు మొదలైన దుర్గతి నిమిత్తాలు మనోద్వారంలో కనిపిస్తాయి. దానికి సంబంధించి భవాంగము 2 సార్లు ఉత్పన్నమై నిరుద్ధమైన తర్వాత ఆ ఆలంబనం పట్ల ఒక ఆవర్జనము, అలాగే మరణకాలము సమీపంలో ఉండటం వలన మందవేగం కలది కావటం వలన 5 జవనాలు, 2 తదాలంబనాలు, ఈ విధంగా 3 వీధి చిత్తాలు ఉత్పన్నం అవుతాయి. ఆ తర్వాత భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని ఒక చ్యుతి చిత్తము ఉత్పన్నమవుతుంది. ఇక్కడి వరకు 11 చ్యుతి చిత్తాలు గడిచిపోయి ఉంటాయి. అప్పుడు దానికి మిగిలిన 5 చిత్తక్షణాల ఆయువు గల అదే ఆలంబనంలో ప్రతిసంధి చిత్తము ఉత్పన్నం అవుతుంది. ఇది అతీత ఆలంబనం గల చ్యుతి తర్వాత వర్తమాన ఆలంబనం గల ప్రతిసంధి. ఇంకొక పాపి పుద్గలునకు మరణకాలంలో 5 ద్వారాల నుండి ఏదైనా ఒక దానిలో రాగాది హేతువులు గల హీన ఆలంబనము మనోద్వారంలో కనిపిస్తుంది. ఇక్కడ 5 ద్వారాలు అంటే ఇంద్రియ ద్వారాలు 5. దానికి క్రమానుసారము ఉత్పన్నమైన వ్యవస్థాపన చిత్తం యొక్క చివరలో మరణకాలం దగ్గరగా ఉండటం వలన వేగము మందగిస్తుంది. కనుక 5 జవనాలు, 2 తదాలంబన చిత్తాలు ఉత్పన్నం అవుతాయి. అప్పుడు భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని ఒక చ్యుతి చిత్తము కలుగుతుంది. ఇక్కడి వరకు 2 భవాంగ క్షణాలు, ఒక ఆవర్జన క్షణము,
ఒక దర్శన క్షణము, ఒక సంప్రతిచ్ఛన్న క్షణము, ఒక సంతీరణ క్షణము, ఒక వ్యవస్థాపన క్షణము, 5 జవన క్షణాలు, 2 తదాలంబన క్షణాలు, ఒక చ్యుతిచిత్త క్షణము, ఇలా 15 చిత్తక్షణాలు గడిచి ఉంటాయి. అప్పుడు మిగిలిన ఒకే చిత్తక్షణపు ఆయువు గల అదే ఆలంబనంలో ప్రతిసంధి చిత్తము ఉత్పన్నమవుతుంది. ఇది కూడా అతీత ఆలంబనము గల శృతి తర్వాత వర్తమాన ఆలంబనము గల ప్రతిసంధియే. ఇది అతీత ఆలంబనం గల సుగతి నుండి జారిపోయిన తర్వాత అతీత వర్తమాన ఆలంబనం గల దుర్గతిలోని ప్రతిసంధిలో కలిగే విధానము. దుర్గతిలో ఉంటూ కూడా, అపాయ జన్మలో ఉంటూ కూడా నిర్దిష్టమైన కర్మ చేసిన వానికి చెప్పబడిన రీతిలోనే ఆ నిర్దోష కర్మ లేదా కర్మ నిమిత్తము మనోద్వారము ముందుకు వస్తుంది. అపాయ యోనిలో ఉంటూ కూడా, దుర్గతిలో ఉంటూ కూడా, అంటే జంతు జన్మలోనూ, ప్రేతత్వంలోనూ, అసురత్వంలోనూ ఈ విధంగా ఉంటూ కూడా ఒక నిర్దిష్టంగా ఒక మంచి కర్మ, నిర్దోష కర్మ చేసిన వాడికి వాడి గురించి చెప్తూ ఉన్నాడు. ఆ నిర్దోష కర్మ లేదా కర్మ నిమిత్తము మనోద్వారం ముందుకు వస్తుంది. ఈ విధంగా కృష్ణపక్ష స్థానంలో అంటే చీకటి పాపస్థానంలో శుక్లపక్షాన్ని అంటే పుణ్యాన్ని ఉంచి తక్కిన దానిని ముందరి వలనే గ్రహించాలి. ఇది అతీత ఆలంబనం గల దుర్గతి నుండి జారిపోయిన తర్వాత అతీత వర్తమాన ఆలంబనం గల సుగతి యొక్క ప్రతిసంధి కలిగే విధానము. సుగతిలో ఉండటం వలన దోషం లేని కర్మ చేసిన వానికి ఆ పుణ్యము అతనికి అదే సమయంలో కనిపిస్తుంది అని మధ్యమనికాయ మొదలైన పాళీవచనాల ప్రమాణంతో మరణశయ్యపై పడి ఉన్నవానికి యథాసంచిత పుణ్యకర్మ లేదా వాటి అంటే దానం మొదలైన వాటి నిమిత్తము మనోద్వారంలో కనిపిస్తుంది. అట్లే ఆ సంచిత కామావచరం యొక్క నిర్దోష కర్మగల వారికి కూడా కనిపిస్తుంది. ఇక సంచిత మహద్గత కర్మ కలవారికి కేవలం అతని కర్మ నిమిత్తం మనోద్వారంలో కనిపిస్తుంది. అతని పట్ల ఉత్పన్నమైన తదాలంబనం యొక్క అంతంలో లేదా శుద్ధ జవనమీది తర్వాత భవాంగ విషయాన్ని ఆలంబనం చేసుకొని శృతి చిత్తము ఉత్పన్నం అవుతుంది. అది నిరుద్ధమైన తర్వాత అతని ముందు కనిపించే కర్మ లేదా కర్మ నిమిత్తం పట్ల అవిచ్ఛిన్న క్లేశాల వలన వంగినటువంటి సుగతిలో ఉత్పన్నమయ్యేటువంటి ప్రతిసంధి చిత్తము ఉత్పన్నం అవుతుంది. ఇది అతీత ఆలంబనం గల శృతి తర్వాత అతీత ఆలంబనం గల లేదా నవక్తవ్య ఆలంబనం గల ప్రతిసంధిగా ఉంటుంది. ఎవరైనా పుణ్యవంతునకు మరణకాలంలో కామావచర నిర్దోష కర్మ వలన మనుష్యలోకంలో తల్లి గర్భం యొక్క రంగు వంటి లేదా దేవలోక ఉద్యానము, ప్రాసాదము, కల్పవృక్షము మొదలైన రంగు వంటి సుగతి నిమిత్తము కనిపిస్తుంది. అతనికి దుర్గతి నిమిత్తంలో వర్ణింపబడిన అనుక్రమంతోనే శృతి చిత్తము తర్వాత ప్రతిసంధి చిత్తము ఉత్పన్నమవుతుంది. ఇది అతీత ఆలంబనం గల శృతి తర్వాత వర్తమాన ఆలంబనం గల ప్రతిసంధి. ఇది జరిగే విధానము ఇంతకుముందేమో మనము పాపకర్మలు చేసిన వాళ్లకు ప్రతిసంధి ఎట్లా కలుగుతుందో చెప్పుకున్నాము. ఇప్పుడేమో పుణ్యకర్మలు చేసిన వాళ్లకు కలిగే ప్రతిసంధి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. కలిగే విధానం ఒకటే, అయితే అక్కడ చెడు కర్మ యొక్క విపాకం కాబట్టి దుఃఖకరమైన జన్మ వస్తుంది. ఇక్కడ మంచి కర్మ యొక్క విపాకం కాబట్టి సుఖకరమైన జన్మ వస్తుంది.
ఎవరైనా ఇతర పుణ్యవంతునకు మరణకాలంలో అతని కుటుంబానికి చెందిన బంధుబాంధవులు అతనికి మంచి గతిని కలిగించడానికి చేసే ప్రయత్నం అన్నమాట. దాని గురించి మనం రేపు చెప్పుకుందాం.